హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు నేను బీన్స్ ఆలు కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. బీన్స్లో ఆలు వేసి చేయడం వల్ల బీన్స్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. బీన్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ఆలు వేసి చేయడం వల్ల చాలా ఇష్టంగా తింటారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ తీసుకొని అందులో 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, బీన్స్ ముక్కలు వేసుకొని అలాగే ఒక 2 కట్టలు మెంతికూర కూడా వేసుకోవాలి. నేను ఈ మెంతికూర చిన్నది తీసుకున్నాను. పెద్ద మెంతికూర అంత టేస్ట్ ఉండదు. చిన్న మెంతికూర వేయడం వల్ల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నీ వేసాక ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. బీన్స్ అండ్ బంగాళాదుంపలు వేగిన తర్వాత ఇందులో ఒక 5 టమాటాలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి వేసుకున్నప్పుడే 2 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కూడా వేసుకోవచ్చు. ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. టమాటాలు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. అంతేనండి, బీన్స్ ఆలు కర్రీ రెడీ. ఇది రైస్లోనే కాదు చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కడం కూడా మర్చిపోకండి.